అప్పటికప్పుడు ఏం చేశానంటే ఒక అప్లికేషన్ ఉంటుంది, మనం ఇక్కడ ఈ కంపెనీలో చేయాలనుకుంటే నిర్ణయం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ చేయాలి, రాయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అంతా వింటారు. ఇప్పుడు కూడా చాలా మంది మీ కళ్ళ ముందు లేచి వెళ్ళిపోయారు. అదృష్ట దేవత అనేది ఉంటుందండి వాస్తవంగా. ఇప్పుడు ఎవరైతే కూర్చున్నారో నిజంగా చెప్పాలంటే అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు. మరి ఈ రోజు చూడండి, ఏదైనా సరే వచ్చి ఇక్కడ కొంతమంది 200 కిలోమీటర్ల నుంచి బయటకు వచ్చారు ఇక్కడ కొంతమంది, అలాగే చాలా దూరం చిత్తూరు నుంచి వచ్చారు కొంతమంది. సో అలాగా వచ్చిన చాలా అదృష్టం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నాకు సబ్జెక్ట్ చెప్పారో నేను సబ్జెక్ట్ వినిన తర్వాత నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను, అసలు ఏంటి సార్ చెప్తున్నారు కదా ఇంత కరెక్టేనా కాదా అని చెప్పి. సో అలాగే నాకు నెక్స్ట్ నేను ఇమీడియట్గా సార్ సైట్ విజిట్కి వెళ్తున్నాను. సైట్ విజిట్కి వెళ్తున్నప్పుడు నన్ను సార్ మీరు ఏంటి మీరు విన్నారు కదా సబ్జెక్ట్ విన్నారు కదా సైట్ చూస్తారా అని అడిగారు. సో ఇమీడియట్గా నేను వస్తాను సార్ అన్న. సార్ సైట్ తీసుకెళ్ళారు. అక్కడ నాకు ఏవైతే చెప్పారో, ఏది ఆఫీస్లో కూర్చోబెట్టి నాకు ఏవైతే చెప్పారో చెప్పిన దానికంటే బెటర్మెంటే అక్కడ సైట్లో కనిపించిందండి. ఫస్ట్ నేను బిలీవ్ చేయాలి కదా, చేయాలంటే బిజినెస్. సో నాకు అక్కడ కనిపించింది. అలాగే లీగాలిటీస్ ఇచ్చారు, సాఫ్ట్ కాపీ తీసుకున్నాను. మాకు చుట్టాల్లో ఒక లాయర్ ఉన్నారు. సో వారికి పంపించి నేను కనుక్కున్నాను. సో వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత క్లారిటీ ఇచ్చారు, సో ఇదంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి. సో ఇదంతా విన్న తర్వాత చేసిన తర్వాత ఆ తర్వాత నేను దిగానండి. అయితే ఆఫీస్లో నేను అబ్జర్వ్ చేశాను, సార్ చెప్పేవాడు, సార్ ఫస్ట్ బిజినెస్ గురించి ఆలోచించద్దు, మీరు ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి, ఇక్కడ మీటింగ్కి రండి, ప్రతి ఎవ్రీ మండే విజయవాడ మీటింగ్ ఉంటుంది, మీటింగ్కి రమ్మన్నారు. అలాగే సార్ ఎక్స్ట్రా ఏంటంటే చాలా మంది ఉంటారు, ఇప్పుడు గుంటూరు నుంచి అని చెప్పారు. ఇది ప్యాన్ ఇండియా బిజినెస్ అండి. నేను నెల్లూరులో కూర్చుంటాను, నెల్లూరులో చేస్తానని ఏం లేదు, విజయవాడ కూర్చుంటాను, విజయవాడ చేస్తాను కాదు, ఎక్కడైనా సరే ప్యాన్ ఇండియా బిజినెస్ ఇది, ఎక్కడి నుంచో చేసుకోవచ్చు. సో కాబట్టి సార్ ఏంటంటే నాకు మీటింగ్స్ ఇన్వైట్ చేసేవాడు, మీటింగ్కి వెళ్ళేవాడు. అలాగే ఆన్లైన్ మీటింగ్స్ పెట్టేవాడు, గూగుల్ మీటింగ్స్. ఈ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల నేను అర్థం చేసింది ఏంటంటే ఆఫీస్లో చూశాను లేడీస్ ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకొని ఒక 50,000 60,000 జీతానికి కింద మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది చదువుకొని అమెరికాలో, బెంగళూరులో, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్తున్నారు, పేరెంట్స్ని వదిలేస్తున్నారు. అలాగే కంప్లీట్గా ఇక్కడ కాకుండా అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దుబాయ్లో జరిగిన కొన్ని వార్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే అది చాలా సునామీలా తయారవుతుంది. ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, సినిమా యాక్టర్లు కూడా యాడ్స్ లేవు ఈరోజు. సో ఇటువంటి డిఫరెంట్గా చాలా ఉన్నాయి. అయితే సార్ ఏంటంటే ఇన్వైట్ చేసిన తర్వాత